ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ చితి మీద ఉంది మల్లేష్ గారి డెడ్ బాడీ మాత్రమే కాదు జేడి, నీ పేరు, ప్రతిష్ట, నీ ఉద్యోగం అన్నీ వాడితో పాటు కాలి బూడిదైపోతాయి. నా తమ్ముణ్ణి అన్యాయంగా పొట్టలు పెట్టుకుని వాడి కుటుంబం వాడిని దూరం చేసుకున్నందుకు గుండెలు పగిలేలా ఏడుస్తుంటే చూసి ఆనందించడానికి వచ్చావా? నీకు నీ డిపార్ట్మెంట్కి ఏం అన్యాయం చేశాడని వాడికి ఇలాంటి చావునిచ్చారు. ఎందుకు మాకు మోయలేని బాధనిచ్చారు? ఒక్కసారి మేము చెప్పేది వినండి ప్లీజ్. ఏం చెప్తావు? చెప్పు జేడి, ఏం చెప్తావు? నా తమ్ముణ్ణి ఎలాంటి చిత్రహింసలు పెట్టి చంపావో చెప్తావా? లేదా ఇప్పుడు నా తమ్ముడి దహన సంస్కారాలు ఆపి ఎంత ఆనందిస్తున్నావో చెప్తావా? లేదా మా కన్నీళ్లు చూస్తుంటే నీకు కలిగే సంతోషం గురించి చెప్తావా? దేని గురించి చెప్తావు? కౌశికి గారు ప్లీజ్ ఒక్కసారి తను చెప్పేది వినండి. అప్పుడు కూడా మీకిదంతా తప్పు అనిపిస్తుంది అంటే మీరు ఎన్ని నిందలు వేసినా ఎంత నిలదీసినా మేం పడడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పడానికి నేను వినడానికి ఏముంది? మీకు అక్క చెల్లెలు ఎవరైనా ఉన్నారా? ఉంటే నీకు నా బాధ తెలిసేది. నా బాధ అర్థం కాని ఎవ్వరికి నా తమ్ముడి గురించి మాట్లాడే అధికారం లేదు. ఎస్, మా ఇంటి వారసుని చంపేశారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి దహన సంస్కారాలు చేయొద్దంటున్నారు. అంటే మీరేం చేసినా చూస్తూ ఉండటం తప్ప మేమేం చేయలేం అనుకుంటున్నారా? లేదంటే మీ మాట దాటి మేము దహన సంస్కారాలు జరిపించడానికి మాకేమైనా భయం అనుకుంటున్నారా? మీరు వెళ్ళి తమ్ముడు చేతికి నిప్పు పెట్టించండి బాబాయ్. ఎవరొచ్చి అడ్డుకుంటారో నేను చూస్తాను. కౌశికి గారు ఒక్కసారి నేను చెప్పేది వినండి. వెళ్ళండి బాబాయ్. ఇటువంటి అనయ్య, తలకూరు పెట్టనయ్య, పెట్టనయ్య. కౌశికి గారు ప్లీజ్. తొందరగా పెట్టనయ్యా. మీరు తల కొరువి పెట్టేది యువరాజుకి కాదు, పెట్టేది యువరాజుకి కాదు, పెట్టేది యువరాజుకి కాదు, పెట్టేది యువరాజుకి కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.